వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. భారీ వృద్ధి రేటును అంచనా వేస్తున్న సర్కార్. ఏలూరులో మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు. మాగంటి బాబుకు నివాళులర్పించిన పేర్ని నాని, కొడాలి నాని. ఉప్పల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదన్న ఎమ్మెల్యే. యాదాద్రిగా ఘనంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. బాలాలయంలో స్వామివారిని ఊరేగించిన అర్చకులు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2021-22 సంవత్సరానికి గాను తెలంగాణ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం, ఆర్థిక లోటు అంచనా, మూలధన వ్యయాలను మంత్రి హరీష్ రావు సభలో వివరించారు. బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాన్ని తనకు కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. 7 ఏళ్ల తెలంగాణ ప్రగతిలో అనేక రాష్ట్రాలను అధిగమించిందని, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు. అభివృద్ధిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని, నిర్దేశిత లక్ష్యాలను నిర్దిష్ట సమయంలో పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. సమస్యలు, సవాళ్లు అధిగమిస్తూ ప్రగతి పథాన పయనిస్తున్నామని, కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందన్నారు. రాష్ట్రంలో కరోనా తీవ్ర ప్రభావం చూపిందని హరీష్ రావు పేర్కొన్నారు. కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల స్థాయికి తగ్గట్టుగా అన్ని రకాల హంగులతో ప్రభుత్వం ఎమ్మెల్యేల కోసం నివాస కార్యాలయాలను నిర్మించింది. శాసనసభ్యుల కోసం నియోజకవర్గ కార్యాలయాలను ఏర్పాటు చేసిన ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. 89 నియోజకవర్గాల్లో శాసనసభ్యుల కార్యాలయాల నిర్మాణం పూర్తయింది. ఈ కార్యాలయాలు ప్రజా నిలయాలుగా మారాయి. శాసనసభ్యుల గౌరవానికి, ప్రతిష్టకు ఇవి ప్రతీకలుగా నిలిచాయి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోసం 5 కోట్ల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తుంది. ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కోసం ఈ బడ్జెట్లో 800 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్లు ధ్యేయం పట్ల నిలువెల్ల అంకిత భావం కలిగిన వ్యక్తులు సమాజాన్ని ముందుకు నడిపిస్తారు. ఈ మాటను నిజం చేస్తూ ముఖ్యమంత్రి గారు షెడ్యూల్డ్ కులాల ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం నూతన పథకాన్ని రూపొందించారు. తెలంగాణ ప్రభుత్వం ఈ బడ్జెట్లో వ్యయం దళిత్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంను ప్రవేశపెడుతోంది. ఈ నూతన పథకం ద్వారా రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనాలను కలిగించబోతున్నది. గడిచిన కొన్ని సంవత్సరాలుగా బ్రహ్మాండమైన ఉపచినటువంటి వాణిజ్య సేవల రంగం, సమాచార రంగం, సాంకేతిక రంగం, స్థిరాస్తి నిర్మాణ రంగాలు కరోనా కారణంగా ఒక్కసారి కుప్పకూలిపోయాయి. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయం. కరోనా కష్టకాలంలోనూ తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి క్రియాశీలకంగా ఉందని ఘంటాపథంగా చెప్పొచ్చు. గత ప్రభుత్వాలు దండగాని ఈసడించిన వ్యవసాయమే నేడు కరోనాను తట్టుకొని అభివృద్ధిని సాధించింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో తీసుకున్న ఉద్దీపన చర్యల వల్లనే ఇది సాధ్యమైందని గమనించాలి. వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకున్న ప్రగతిశీల చర్యలేవి ఊరికే పోలేదు. పెట్టిన ప్రతి పైసా సార్థకమైంది అని అనడానికి ఈ ఆపత్కాలంలోనూ వ్యవసాయ రంగం నమోదు చేసిన అభివృద్ధి గణాంకాలే నిదర్శనం. తెలంగాణ నేడు సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగింది. 2014-15లో ఉన్న సాగు విస్తీర్ణం 1,41,00,000 ఎకరాలు కాగా 2020-21 సంవత్సరంలో అది 2,10,00,000 ఎకరాలకు పెరిగింది. అంటే 49% పైగా వృద్ధి నమోదైంది. అదేవిధంగా పంటల ఉత్పత్తి 2014-15 సంవత్సరంలో 2,05,00,000 మెట్రిక్ టన్నులు నమోదు కాగా అది 2020-21లో రికార్డు స్థాయిలో 4,11,00,000 మెట్రిక్ టన్నులకు పైబడి వస్తుందని అంచనా వేస్తుంది. అంటే గతంలో
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబ సభ్యులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పేర్ని నాని, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, వైసీపీ ఏలూరు పార్లమెంట్ అధ్యక్షులు, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అభయ్ చౌదరులు పరామర్శించారు. ఇటీవలే మాగంటి బాబు కుమారుడు రామ్జీ మృతి చెందారు. దీనితో ఏలూరులోని మాగంటి బాబు నివాసానికి మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకొని రామ్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయంలో మీర్పేట ఎస్బీ కాలనీ 4వ డివిజన్, మల్లాపూర్ 5వ డివిజన్లో నిరుపేదలకు దాదాపు 3 లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదని అన్నారు. పేద ప్రజలు రోగాల పాలై కార్పొరేట్ ఆసుపత్రుల్లో అడుగు పెడితే లక్షల రూపాయల బిల్లులు అవుతున్నాయని, వాటిని కట్టలేని నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం చేయడం తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సాధ్యమని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం పలు ప్రజాదరణ, సంక్షేమ పథకాలతో ప్రజల వద్దకు వెళ్తూ సహాయం చేస్తుందని అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కన్నుల విందుగా కొనసాగుతున్నాయి. బాలాలయంలో నిత్యారాధనలు పూర్తి చేసిన అర్చకులు స్వామివారిని మురళీకృష్ణ అవతారంలో అలంకరించి ప్రత్యేక సేవపై బాలాలయంలో ఊరేగించారు. 15న స్వస్తి వాచనంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 25న అష్టోత్తర శతఘటాభిషేకం, శృంగార డోలోత్సవం, ఉత్సవ సమాప్తితో ముగియనున్నాయి. 4వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని మురళీకృష్ణుడి అలంకారంలో సేవపై వజ్రవైఢూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో ముగ్ధ మనోహరంగా అలంకరించి అంగరంగ వైభవంగా బాలాలయంలో ఊరేగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలంలోని పెద్ద చెరువు సుందరీకరణ పనులను ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు.
చెరువుగట్టుపై అనేక ఆకర్షణీయమైన పూల మొక్కలను నాటాలని ఆయన అధికారులకు సూచించారు. పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. అదేవిధంగా చిన్నారులకు ప్రత్యేక పార్కు నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గ గొల్లప్రోలు నగర పంచాయతీకి చైర్పర్సన్గా వైసీపీకి చెందిన గండ్రెడ్డి మంగతాయారు, వైస్ చైర్పర్సన్గా తెడ్లపు అలేఖ్యారాణి ఎన్నికయ్యారు. గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలోని కౌన్సిల్ సమావేశ హాల్లో డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్, కమిషనర్ సాయిబాబా సమక్షంలో నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. ముందుగా మొత్తం 20 మంది కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పేర్లను ప్రతిపాదించి కౌన్సిలర్ల మద్దతు మేరకు మంగతాయారు, అలేఖ్యారాణిని ఎన్నుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు వీరిని సత్కరించి అభినందనలు తెలిపారు. విజయత్వం కలిగి ఉంటారని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తి చేయబడిన రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విజేతలను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రని ఉంచగలని దైవ సాక్షి ప్రమాణం చేస్తున్నాను. స్వీకరణ శుద్ధిగా స్వీకరిస్తున్నాను. భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని, నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాసపాత్రనై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. త్రికరణ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. ఆంధ్రప్రదేశ్లో 11 నగరపాలక సంస్థలు, 75 మున్సిపాలిటీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరిగింది. అనంతపురం కార్పొరేషన్ మేయర్ వసీం సలీం, డిప్యూటీ మేయర్గా దాసరి వాసంతి సాహిత్య ప్రమాణ స్వీకారం చేశారు. ఓకే, అందరికీ పాలక సంస్థ యొక్క 13వ వార్డు మెంబర్ అయినందుకు చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల దృఢ విశ్వాస విధేయతలను కలిగి ఉండునని, భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలనని, నేను స్వీకరింపబోతున్న విధిని విశ్వాసపాత్రురాలినై నిర్వర్తించగలనని దైవ సాక్షిగా త్రికరణ శుద్ధిగా ధృవీకరించుచున్నాను. వసీం సలీం అనే నేను అనంతపురం నగరపాలక సంస్థ యొక్క 38వ వార్డు మెంబర్ అయినందున చట్టరీత్యా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల
దృఢ విశ్వాస విధేయతను కలిగి ఉందని భారతదేశ సర్వసత్తాక ప్రతిపత్తిని సమైక్యతను కాపాడగలని నేను స్వీకరించబోతున్న విధిని విశ్వాస పాత్రని నిర్వహించగలని దైవశాఖ ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుండి నాకు వచ్చినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కెపాసిటీలో నాకు వచ్చినటువంటి లెటర్ ని చదివి మీకు వినిపిస్తూ ఉన్నాను. చదివిన తర్వాత దీన్ని సపోర్ట్ చేసేటటువంటి వారు షో ఆఫ్ హ్యాండ్స్ ద్వారా, అంటే చేతులు ఎత్తడం ద్వారా ఎంతమంది మద్దతు తెలుపుతున్నారనేది చెప్పవలసి ఉంటుంది. I hereby give notice that the following persons have been set up by YSR Congress Party as its candidate at the ensuing elections referred above. So in pursuance of that, I hereby nominate the following candidate referred above. Anantapuram Municipal Corporation, name of the party approved candidate along with father's name, Sri Muhammad Wasim Salim Garu, son of DM Salim Garu, Anantapuram. So ఇది వైఎస్ఆర్. So it is 100% including independence. Right. Thank you. అప్రూవల్ తెలుపవలసింది. ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ విజయవాడ వారి సర్క్యులర్ నంబర్ 1305 SEC F1 2021 తేదీ 10/3/2021 మేరకు ఎలక్షన్ అథారిటీ మరియు కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారి ఉత్తర్వుల సంఖ్య 43830408 అనగా శ్రీ గంధం చంద్రుడు IAS కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ స్పెషల్ ఆఫీసర్ అనంతపురం ఈ రోజు అనగా 18వ తారీఖున ఉదయం 11 గంటలకు అనంతపురం నగరపాలక సంస్థ కార్యాలయం నందు ఈ క్రింది వార్డు సభ్యులకు మరియు ఎక్స్ అఫీషియో సభ్యులకు నోటీసులు ఇదివరలో జారీ చేసిన మేరకు వారితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించడం అయినది. ఈ రోజు హాజరైనటువంటి మెంబర్స్ మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట రైతులు నిరసనకు దిగారు. గూడెం లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు వరకు రైతులకు సాగునీరు అందించి పంటలను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరవెల్లి రఘునాథరావు మద్దతు తెలిపారు. 30,000 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉండగా నాసిరకమైన పనులు నిర్వహణ లేమి మూలంగా కేవలం 15,000 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వగలుగుతున్నారని, అది కూడా నీరు అందక ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గూడెం లిఫ్ట్ పైప్ లైన్ నిర్మాణంలో నాణ్యత పాటించని కంపెనీ బ్లాక్ లిస్టులో పెట్టాలని, పైప్ లైన్ నిర్మాణానికి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. నష్టమైన రైతులను నష్టమైన రైతులను భూముల మరమ్మతులు లిఫ్ట్ ఇరిగేషన్ తో నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే రైతన్నతో చెలగాటము. నిన్న ఇవాళ ధర్నా అనేసరికి అందరూ ఆఫీసర్లు అందరూ ఒత్తిడి ఎత్తి ఇవాళ అందినాయి. ఇంకొక 500 మంది వస్తుంది. ఇవాళ ఇటు వచ్చిన పొలమేమో ఉల్లాడుతుంది, అటు వచ్చినోనేమో అని పట్టించుకుంటారు, అందుకే రాలేదు. ఇది ఈ శ్రద్ధ ఎప్పటికి ఉండి మా అందరినీ రైతాంగాన్ని కాపాడి ఈ ముఖ్యమంత్రి గారు పామందులు వండకుండా కరెక్ట్ దృష్టి పెట్టి రైతుల మీద చర్య తీసుకొని మా అందరిని ఆదుకుంటేనే గవర్నమెంట్ ఉంటది. లేకపోతే రైతు ఏడిసిన గవర్నమెంట్ ఎప్పుడు కూడా ముందుకు రాలే, ఎప్పుడు అది కూలిపోతుంది. దయచేసి మా రైతుల తరఫున నేను మాట్లాడుతున్నా, దయచేసి కింది రాక నీళ్లు రానియాలి. మళ్ళా ఇటు మీది తలుపు లేబట్టి అటు మన తాళ్ళపేట సైడ్ పోతానే నీళ్లు. వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ ఇస్తారు, మనకి ఇస్తారు కింద వాళ్ళకు. ఇప్పుడు ఎక్కువ నష్టపోయింది మంచిగా లక్షలపేట మండల్ ప్లస్ ఆజిపూర్ మండలంలో బాగా నష్టపోతారు. ఎకరాన 20-10 బస్తాలు కూడా తట్టలేవు. ఇప్పుడు పోతే మొత్తం పైప్ లైన్ లేచిన తర్వాత మా భారతీయ జనతా పార్టీ నుంచి మా జిల్లా అధ్యక్షుడు ఏదైతే రఘునాథ్ గారు వారు ఒకసారి వెళ్ళి అవన్నీ కూడా చూసి అక్కడ ఉన్న పరిస్థితులు గమనించి మరి ఏం చేద్దాం ఆలోచించామని చెప్పడం వారు జరిగిన తర్వాత ఏదైతే ఉన్నదో ఈ గూడెం లిఫ్ట్ 37 నుంచి 42 వరకు చూసినట్టే ఉంటే అదే 3 TMC వాటర్కి 30,000 వ్యవసాయ భూమి పంట పండాల్సిన అవసరం ఉన్నది. కానీ దాని కింద 17,000 ఎకరాలు మాత్రమే సాగు చేస్తూ ఉన్నారు ఇవాళ.
ఆ సాగు తగ్గట కారణం ఏంది? ఈ పైప్ లైన్ లేచిపోవడా? అప్పుడు ఆ కాంట్రాక్టర్ చేసిన అవినీత, ఆ కాంట్రాక్టర్ పైపులు తక్కువ చేసిండా, మోటార్లు తక్కువ చేసిండా, ఆ కమిషన్లు ఎవరికి ఇచ్చిండో ఆ కమిషన్ల బారిన పడి ఇవాళ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో మాట్లాడితే లేచిపోతా ఉన్నది, మాట బంద్ చేస్తే లేచిపోతా ఉన్నది. రాత్రి పూట కేసీఆర్ గారు అక్కడి నుంచి చెప్తుండమన్నా, అరే మీ కమిషన్లు వస్తాడా, ఆ పైప్ లైన్ లేపుర్రా అని నేను మంది దాగినగా చెప్తా ఉండేమో తెలియదు. మరి మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఆ గూడెం ప్రాంతంలో అక్కడి నుంచే లిఫ్ట్ వెళ్ళింది, ఆ గూడెం ప్రాంత రైతాంగానికి ఏదైతే ఉన్నదో నీళ్లు లేదు. నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఒడ్డు మీద వస్తే నీళ్లున్నాయి, ఒడ్డు మీద నీళ్లు. ప్రభుత్వ పథకాలు సక్రమంగా అర్హులకు అందేలా చూసి అభివృద్ధిలో పశ్చిమ గోదావరి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కెఆర్ సూర్యనారాయణ తెలిపారు. ఇటీవలే గ్రామ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బిహెచ్ రవీంద్రరాజు ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి రేవు ముత్యాలరాజును వారు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులు స్థితిగతులపై నాయకులు కలెక్టర్కు వివరించారు. కలెక్టర్ను సత్కరించారు. అనంతరం సంఘ నాయకులు మీడియాతో మాట్లాడారు. కాశీ వెళ్ళి అనుకోకుండా అక్కడ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన సందర్భంలో సంస్మరణ సభ హైదరాబాద్కి వచ్చాను. ఆ సందర్భంలో మరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వివిధ శాఖాపరమైన ఉద్యోగస్తులు, నాయకులు, సంఘాల నాయకులు, మా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘ నాయకులు సాగర్ గారు, కృష్ణరాజు గారు, సూర్యనారాయణ రాజు గారు వీరందరినీ కలుసుకుని మరి జిల్లా కలెక్టర్ గారితో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్, సర్వీస్ రిలేటెడ్ అఫైర్స్ మీద కొంత చర్చ చేయడం కోసం కలెక్టర్ గారితో ఒక గంట సేపు మరి మాట్లాడడం జరిగింది. వారు చాలా సానుకూలంగా అన్ని విషయాలు విన్నారు. అయితే పెద్దగా ఈ జిల్లాలో ఉద్యోగులకు సంబంధించి ప్రత్యేకించి సమస్యలు, ఈ జిల్లాకు మాత్రం సంబంధించిన సమస్యలు ప్రత్యేకించి లేకపోయినప్పటికీ కూడా కొంత డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ప్రధానంగా వైద్య ఆరోగ్య శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది, ఏఎన్ఎంలు కానీ అలాగే ఇతరత్ర వైద్య పారామెడికల్ సిబ్బంది వారు ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యంగా ఈ కోవిడ్ నియంత్రణ డ్యూటీల విషయంలో కానీ వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వారి దృష్టికి తీసుకువెళ్ళాము. వాళ్ళకి నిర్దేశించినటువంటి లక్ష్యాలు, వైద్య ఆరోగ్య చిరు సమస్యలని వారి దృష్టికి తీసుకొచ్చి వాటిని సానుకూలంగా వారి దగ్గర నుంచి సమాధానం తెలుసుకొని వారు స్పందించిన తీరుకి వారిని అభినందిస్తూ వైద్య ఉద్యోగులకు ఉన్నటువంటి రోజువారీ విధుల్లో బయోమెట్రిక్ను వెంటనే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసి ఉన్నాం కనుక ఆ విధంగా జిల్లాలో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఉద్యోగులందరికీ ఈ కోవిడ్ విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులని సానుకూల దృక్పథంతో గౌరవప్రదంగా ట్రీట్ చేయాలని, వారిని హెరాస్ చేయకూడదని ఆ విధంగా కలెక్టర్ గారు మాకు సహకరిస్తే ఆ విధంగా వారు మాకు ఇచ్చిన భరోసాకి కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంఘంలో పనిచేసినటువంటి ఒక సీనియర్ కామ్రేడ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏపీఎన్జిఓ సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి వాణిజ్య పనుల శాఖ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఇటీవల సంగారెడ్డి జిల్లా ప్రభుత్వం కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆత్మహత్య చేసుకున్న జూనియర్ పంచాయతీ సెక్రటరీ జగన్ పోస్టుమార్టం నిర్వహించారు. అక్కడకు జిల్లాలోని జూనియర్ పంచాయతీ సెక్రటరీలు తరలివచ్చారు. దీంతో ఉద్రిక్త వాతావరణం, భారీగా పోలీసులు మోహరించారు. ఉన్నతాధికారుల పేర్లు లేకుండా కేసును పక్కదారి పట్టిస్తున్నారని ఆత్మహత్య చేసుకున్న జగన్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పంచాయతీ సెక్రటరీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ పిల్లోడికి అంటే ఆ జాబ్ పిల్లోడికి ఇవ్వాలి. జాబ్ ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్, రెగ్యులర్ జాబ్ ఇవ్వాలి. జగన్నాథ్ యొక్క మరణాన్ని సానుభూతి కోణంలో ఆలోచించి మరి తప్పకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. పిల్లవాడు అత్యంత భవిష్యత్తు కలిగినటువంటి పిల్లవాడు ఇవాళ మరి ఒత్తిడి క్షేత్రస్థాయిలో ఆ ఉద్యోగం పైన ఒత్తిడి భరించలేక ఇవాళ జరిగిన మరణం తెలంగాణ సమాజానికి ఒక సిగ్గుచేటు. మరి దీన్ని బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి, భారీ వృద్ధి రేటును అంచనా వేస్తున్న సర్కార్. ఏలూరులో మాజీ ఎంపీ కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రులు, మాగంటి బాబుకు నివాళులర్పించిన పేర్ని నాని, కొడాలి నాని. ఉప్పల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు వరం లాంటిదన్న ఎమ్మెల్యే. యాదాద్రిలో ఘనంగా కొనసాగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు, బాలాలయంలో స్వామివారిని ఊరేగించిన అర్చకులు. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.